లార్డ్. బాగున్నారా? ఈ రోజున మనం కన్న తల్లిదండ్రులు మనకున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన పవిత్రమైన రక్తం ద్వారా మనలను కొన్నారంట. మనం ఆయన సొత్తై ఉన్నాం. కన్న తల్లి తండ్రైనా మర్చిపోతారేమో కానీ ఈ ప్రేమాస్వరూపి అయిన దేవుడు నిన్ను మర్చిపోడు. దేవుని బిడ్డ, ఒక్కసారి యేసు రక్తంలో పవిత్రపరచబడిన తర్వాత నీ ఆత్మకు తండ్రి అయ్యాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి నువ్వు కుమారుడివి, కుమార్తెవై ఉన్నావు. ఒక తల్లి తండ్రి తన బిడ్డల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటారో, ఈరోజు నీ ఆత్మీయ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల కూడా ప్రభు అయిన దేవుడు అంత బాధ్యత కలిగి ఉన్నాడు. నీ జీవితంలో ఆయన తండ్రి స్థానాన్ని తీసుకున్నాడు. నీ జీవితంలో ఆయన తల్లి స్థానాన్ని తీసుకున్నాడు. నీ జీవితంలో ఆయన రక్షకుడు స్థానాన్ని తీసుకున్నాడు. నీ జీవితంలో ఆయన నీ ఆత్మను నిత్య జీవానికి వెళ్ళాలనే ఆ బాధ్యతని ఆయన తీసుకున్నాడు. దేవుని బిడ్డ, అందువలన ప్రియ దైవజనమా, నా విషయాలు నా దేవునికి తెలుసా అంటే అన్నీ తెలుసు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ బాధ్యతలన్నీ తీసుకునే దేవుడు. నీ బాధ్యతలు నీ దేవుడికి నువ్వెందుకు అప్పగించకూడదు? నేను నాది, నా బాధ, నా కష్టం అని ఎందుకు అనుకుంటావు దేవుని బిడ్డ? ప్రతిదానిలో నా దేవుణ్ణి కూడా నువ్వు యాడ్ చేసుకో. ప్రతి విషయంలో నీ దేవుణ్ణి కూడా నీ వాడిగా చేసుకో, నీ ఇంటి వాడిగా చేసుకో, నీ స్నేహితుడిగా చేసుకో, నీ చెల్లికాడిగా చేసుకో, నీ ఆలోచనకర్తగా చేసుకో. ఆయనతో సాన్నిహిత్యాన్ని పెంచుకో. దేవుని కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు.